హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూడ్. ఫ్రెండ్స్, ఎవరైతే మన తెలుగు టెక్ ట్యూడ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవుతూ ఉంటారో వాళ్ళకు ఒక విషయం తెలిసిపోయి ఉంటుంది. 2-3 రోజుల క్రితం అదేంటి అంటే ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో మనకు సెకండ్ నుంచి ఆఫర్స్ అనేవి స్టార్ట్ అవ్వబోతున్నాయని చెప్పేసి. అయితే ఈసారి ఇవి లేదో నామమాత్రపు ఆఫర్ కాకుండా నిజంగానే చాలా మంచి ఆఫర్స్ ఇచ్చారు. సో ఈ వీడియోలో నేను మీకు ఆఫర్లో ఏ మొబైల్ కొనుక్కుంటే బాగుంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఏ మొబైల్ కొనొద్దు అనే దాని గురించి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. దానికోసం కూడా మీరు వెయిట్ చేయొచ్చు. అన్నిటికంటే ముందు నేను తమ్నెల్లో దాదాపు ₹1,00,000 విలువ చేసే మొబైల్ 10,000కే కొన్నానని చెప్పాను చూసారా. ఆ మొబైల్ ఏంటి అంటే ఒప్పో వాళ్ళ N3 ఫ్లిప్ మొబైల్ ఉంటుంది చూసారా. చాలా మంచి మొబైల్. దాని డిస్ప్లే అనేది సెకండరీ డిస్ప్లే అనేది చాలా పెద్దగా ఉంటుంది. మొత్తానికి ఆ మొబైల్ అనేది ఇప్పుడు మీరు డైరెక్ట్ కొనుక్కుంటే ₹94,000 ఉంటుంది. కాకపోతే ఫ్లిప్కార్ట్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, 50,000 కంటే ఎక్కువ విలువ చేసే మొబైల్ కొనుక్కుంటే మిగతా అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం పే చేయాల్సిన అవసరం లేదన్నట్టు. సో అలా ఇప్పుడు ఆ మొబైల్ని మనం 50,000కి కొనొచ్చు. దాంతోపాటు ఇప్పుడు నా దగ్గర ఈ iPhone 12 Pro Max ఉంది. ఎవరైతే మన ఛానల్ తెలుగు టెక్ ట్యూడ్ ఛానల్ ఫాలో అవుతుంటారో వాళ్ళందరూ తెలిసిందే. దీన్ని నేను ఒక 4 సంవత్సరాల క్రితం కొన్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాడుతుంటే ఏం జరుగుద్ది, ఆబ్వియస్లీ ఐఫోన్లలో బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు నాతోటి జరిగేది కూడా అదే. నాకు బ్యాటరీ బ్యాకప్ రావట్లేదు, సగం డే వరకే వస్తుంది. సో ఇప్పుడు నేను చేసింది ఏంటి అంటే 90,000 విలువ చేసే మొబైల్కి బదులు దీన్ని నేను ఎక్స్చేంజ్ చేసేసాను. అంటే నా పాత ఐఫోన్ ఇచ్చి కొత్త ఒప్పో ఫోన్ని నేను 10,000కి కొనుక్కున్నాను. సో వాళ్ళు ఎలాగో 50,000 డిస్కౌంట్ ఇస్తున్నారు, దీనికి 38,000 ఏమో ఇచ్చారు. ప్లస్ SBI కార్డు చేస్తే ఇంకొక 2,000 వచ్చింది. సో 10,000కి ఆ ఒప్పో ఫోన్ కొనుక్కున్న తర్వాత నా ఫ్రెండ్స్లలో, ఫ్యామిలీ మెంబర్స్లో ఎలాగో మాకు ఫ్లిప్ ఫోన్ కావాలని అడుగుతున్నారు. సో ఆ ఫోనే 50,000కి వాళ్ళకి సేల్ చేసేస్తాను. అలా నాకు ఈ ఐఫోన్ అనేది 50,000కి సేల్ అయినట్టు అయిపోద్ది. ఈ మొబైల్ అనేది ఇంత తక్కువకు వస్తుందనే విషయాన్ని నేను రాత్రి 1:00 12:00 మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసేసాను. యాక్చువల్లీ ఇలా ఎక్కువ రేటు ఉండే మొబైల్స్ అనేవి తక్కువ రాత్రి వీళ్ళు 12 గంటలకు 1:00 పెడుతూ ఉంటారు. సో అలా మీకు తక్కువ రేటుకే ఆ మొబైల్ రావాలి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. తెలుగు టెక్ ట్యూడ్ డీల్స్ అని చెప్పేసి ఉంటుంది. దాదాపుగా 1,41,000 సబ్స్క్రైబర్స్ ఉంటారు. ఆ ఛానల్ మాత్రమే జాయిన్ అవ్వండి. డమ్మీ ఛానల్స్లో జాయిన్ అవ్వకండి. అక్కడ ఫేక్ డీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటారు. జెన్యూన్ డీల్స్ కోసం మన తెలుగు టెక్ ట్యూడ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. ఈ సేల్లో కొనదగ్గ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ ఫోన్ వాళ్ళ నథింగ్ ఫోన్ 2. యాక్చువల్లీ నా చేతిలో ఉంది 2A. ఇప్పుడు నథింగ్ ఫోన్ 2 మొబైల్ గురించి మాట్లాడితే లాంచ్ అయినప్పుడు 45,000 ఉండే. ఇప్పుడు 30,000కే అమ్ముతున్నారు. 30,000కి ఆరంగా తీసుకోండి. ఎందుకంటే దీనిలో మనకు యూఏ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. దాని తర్వాత కెమెరాస్ అనేవి బాగుంటాయి. గ్లాస్ బిల్డ్ ఇచ్చారు, అల్యూమినియం ఫ్రేమ్ ఇచ్చారు. అంతేకాకుండా గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్ కావాలి అంటే మీరు 29,999కి దీన్ని కొనుక్కోవచ్చు. స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్ని దీనిలో యూజ్ చేశారు. ప్లస్ అప్డేట్స్ కూడా రెగ్యులర్గా వస్తూ ఉంటాయి. బగ్స్ చాలా ఫాస్ట్గా ఫిక్స్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీకు ఈ గ్లిఫ్ ఇంటర్ఫేస్ తోటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఆ రంగా కొనుక్కోదగ్గ మొబైల్. ప్లస్ దీని యొక్క ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఇదేం చైనా మొబైల్ కాదు, లండన్ బేస్డ్ కంపెనీ అన్నట్టు. సో ఆ అడ్వాంటేజ్ కూడా మీకు ఉంటుంది. ఇక నాకు నథింగ్ ఫోన్ వద్దు, OnePlusలో చెప్పు అంటే OnePlus 11R కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ OnePlus 11R గురించి మాట్లాడినట్టయితే 12R వచ్చిన తర్వాత పాతగా అయిపోయింది. అయినా కూడా వాల్యూ ఫర్ మనీ మొబైల్ లాగానే నాకు అనిపిస్తుంది. ఎప్పుడు అంటే 30,000కి దొరికినప్పుడు. యాక్చువల్లీ ఇప్పుడు 30,000కి అమ్ముతారు దీన్ని. మనకు జనరల్గా 37,000 అలా దొరుకుతూ ఉంటుంది. అయితే 30,000లో మనకు దీనిలో దొరికేది ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్తో పాటు ఎక్సలెంట్ కెమెరాస్ దొరుకుతాయి. కెమెరాస్ సూపర్గా ఉంటాయి. సెల్ఫీ కెమెరా అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఎవరైతే మొబైల్ యూస్ చేసే వీడియో రికార్డింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, గ్లాస్ బిల్డ్ ఉంటుంది. దాని కారణంగా మనం ఈ OnePlus 11R మొబైల్ని కొనుక్కోవచ్చు. ఇక నాకు పాత మొబైల్ వద్దురా బాబు, కొత్త మొబైల్ గురించే చెప్పు అని అంటే నేను మోటోలా వాళ్ళు లాంచ్ చేసిన Moto Edge 50 Pro మొబైల్ ఉంటుంది చూసారు, దాన్ని కొనుక్కోండి. లాంచింగ్ ప్రైస్ 32,000 ఉంది. కాకపోతే ఇప్పుడు వీళ్ళ ఆఫర్లో మీకు 28,000కి ఇచ్చేస్తారు. దీని ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 7 Gen 3 వాడారు. బాగానే ఉంటుంది. అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు స్నాప్డ్రాగన్ 8+ Gen 1 అంత పర్ఫార్మెన్స్ ఇవ్వకపోయినా సరే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ప్లస్ దీనిలో మనకు టెలిఫోటో లెన్స్ ఇచ్చిన కారణంగా ఫొటోస్ అనేవి చాలా బాగా వస్తాయి. ఈ అప్డేట్స్ విషయంలోనే మోటో వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. వీలైతే 3 years వరకు మేజర్ అప్డేట్స్ ఇస్తా అని చెప్పారు. ఒకవేళ మీకు పైన 2 మొబైల్స్ వద్దు అంటే లేటెస్ట్ మొబైల్ కావాలి అంటే Moto Edge 50 Pro కూడా తీసుకోవచ్చు. ఇక నాకు ఇంకొక మొబైల్ సజెస్ట్ చేయండి అంటే పోకో వాళ్ళ పోకో X6 Pro మొబైల్ కొనుక్కోండి. ఈ మొబైల్ కూడా లాంచ్ అయినప్పుడు 25,000 ప్రైస్ సెగ్మెంట్లో ఉండే. MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ దీనిలో యూజ్ చేసేసారు. దీనిలో అంటే 25,000 మనకి 23,000కి దొరుకుద్ది. ఇంకా మనకు ఆ కార్డ్ ఆఫర్, ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే ఇంకొంచెం తక్కువ దొరికింది అనుకోండి, ఆ రంగా కొనుక్కోండి. గేమింగ్ ఎవరు చేయాలనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా నచ్చుద్ది. అలా అని చెప్పేసి అన్నీ బాగుంటాయని కాదు, కెమెరా పరంగా వాటన్ని పరంగా అన్నీ యావరేజ్ ఉంటాయి. కానీ గేమింగ్ మాత్రం ఇక సూపర్ అని చెప్పేసుకోవచ్చు. 1 మిలియన్కి పైగా అంటే 14 లక్షలకు దగ్గరగా మనకు దీనిలో 120 బెంచ్ మార్క్ స్కోర్ వస్తుంది. సో మరి ఈ ప్రైజింగ్లో అయితే వేరే ఏ బ్రాండ్ కూడా అంత ఫాస్ట్గా పర్ఫామ్ చేయలేదు. కాబట్టి పోకో X6 Pro మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే నథింగ్ ఫోన్ 2A. వీళ్ళు బ్లూ కలర్ని ఇండియన్ మార్కెట్లో తీసుకొచ్చారు. దీని యాక్చువల్ ప్రైస్ 24,000 ఉంటుంది. కాకపోతే మీరు దీన్ని 22,000కే కొనుక్కోవచ్చు. మరి 22,000కి దీనిలో ఏం దొరుకుతుంది అంటే MediaTek Dimensity 7200 Pro ప్రాసెసర్. ఇది లాంచ్ అయినప్పటితో పోల్చుకున్నట్టయితే ప్రాసెసర్ అనేది చాలా ఆప్టిమైజ్ అయిపోయింది. ప్లస్ కెమెరాస్ అనేవి బాగున్నాయి, గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంది, క్లీన్ యూఐ ఉంది. దాని కారణం దీన్ని కొనుక్కోవచ్చు. యాక్చువల్లీ వీళ్ళు బ్యానర్ ఏం పెట్టారంటే
20,000కైనా పెట్టారు. కాకపోతే వాళ్ళు చేసేది ఏంటి, ఇక్కడ గిమ్మిక్ ఎక్స్చేంజ్ చేయాలట. మన దగ్గర ఉండే ఓల్డ్ ఫోన్‌ని ఎక్స్చేంజ్ చేస్తే ఒక 2,000 తక్కువ అవుద్ది అని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. కాకపోతే అది జనాలను బకరా చేయడం అని చెప్పేసి నాకు అనిపించింది. అది కరెక్ట్ కాదు కానీ యాక్చువల్ ప్రైస్ అయితే 22,000కు మనం ఆ కార్డ్ ఆఫర్ ఈ కార్డ్ ఆఫర్ యూజ్ చేస్తే కొనుక్కోవచ్చు. ఇక మీకు కార్డ్ ఆఫర్ యూజ్ చేసిన తర్వాత కూడా 20,000కి దొరికింది అనుకోండి, ఆరాంగా కొనుక్కోండి. చాలా మంచి మొబైల్. లేదు నాకు ఇది వద్దు అంటే వన్‌ప్లస్ వాళ్ళ వన్‌ప్లస్ నార్డ్ CE4 అని చెప్పేసి ఈ మధ్య ఒక మొబైల్ వచ్చింది. బ్యాలెన్స్డ్ మొబైల్. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్తో పాటు మనకు కెమెరాస్ అనేవి బాగుంటాయి, ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డిస్ప్లే బాగుంటుంది, మొబైల్ చూడడానికి బాగుంటుంది, బ్రాండ్ వాల్యూ ఉంటుంది, సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఉంటాయి. ఈ విధంగా అన్ని రకాల అన్ని విధాలుగా బాగుండే మొబైల్ కావాలంటే వన్‌ప్లస్ నార్డ్ CE4 కొనుక్కోవచ్చు. ఇక మీలో చాలామంది ఆఫర్స్ కోసం ఎందుకు వెయిట్ చేస్తారు అని అంటే ఐఫోన్స్ కోసం. సో ఐఫోన్స్ మీద కూడా చాలా మంచి డీల్స్ ఉన్నాయి. ఐఫోన్ 15 గురించి మాట్లాడితే 72,000 విలువ చేసే ఫోను 63,000కి దొరుకుద్ది. కొనుక్కోండి. 10,000కి తక్కువ కాబట్టి నాకు ఐఫోనే కావాలి అని అనుకుంటుంటారు సార్, వాళ్ళు కొనుక్కోవచ్చు. అయితే నేను గమనించింది ఏంటి అంటే ఐఫోన్ 15 సిరీస్ అనేది లాస్ట్ జనరేషన్తో పోల్చుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ బాగా ఇస్తుంది. సో దాని కారణంగా మీరు కొనుక్కోవచ్చు. నా దగ్గర ఉన్న మొబైల్ చూడండి, అర డే వరకు మాత్రమే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. ఇది ఎప్పుడు అమ్మేద్దాం రా అని చెప్పి చూశాను, నాకు మంచి ఛాన్స్ దొరికింది, అమ్మి పడేశాను, అంటే ఎక్స్చేంజ్ చేసి పడేశాను. సో ఇప్పుడు మీరు ఒకవేళ ఐఫోన్ కొనుక్కోవాలి అంటే ఐఫోన్ 15 కొనుక్కోవచ్చు. ఇంకా ఐఫోన్ 13, 12 వీటి మీద ఏమైనా మంచి డీల్స్ ఉంటే నేను చెప్పాను కదా, మా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు తెలుసుకొని వెంటనే కొనుక్కోండి. ఐఫోన్ 15లో సెల్ఫీ కెమెరా అనేది బాగాలేదు కానీ బ్యాక్ కెమెరా అనేది బాగుంటుంది. ఇక నాకు ఐఫోన్ బ్రాండింగ్ కావాలంటే కొనుక్కోండి. ఐఫోన్ 15 ప్లస్ అయినా కానివ్వండి, 14 మొబైల్స్ వీటి మీద కూడా మనకు ఆఫర్స్ ఉన్నాయి. సో వాటి గురించి కూడా నేను ఒక వీడియో ట్రై చేస్తాను. మేబీ అది షార్ట్ రూపంలో చేస్తాను కావచ్చు, చూద్దాం ఎలా పాసిబుల్ అయితే అలా చేస్తాను. ఇక నెక్స్ట్ నాకు ఇంకొక కిల్లర్ డీల్ అనిపించింది ఏంటి తెలుసా, సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ S23 మొబైల్ ఏదైతే ఉంటుందో అది 65,000కి దొరుకుతుంది కదా, 45,000కే కొనుక్కోవచ్చు. 45,000కి కొనుక్కోండి. మీ బడ్జెట్ 45,000 అయితే ఆరాంగా దాన్ని కొనుక్కోవచ్చు. బ్యాటరీ బ్యాకప్ కొంచెం తక్కువ వస్తుంది కానీ మీకు చిన్న సైజులో మొబైల్ ఉంటుంది, ప్లస్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది, UI బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, డిస్ప్లే బాగుంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, IP68 రేటింగ్ ఉంటుంది. ఈ విధంగా అన్ని రకాల ఫీచర్స్ పుష్కలంగా విడిచిన ఫోన్ అని చెప్పేసుకోవచ్చు. ఇలానే సామ్సంగ్ వాళ్ళ సామ్సంగ్ S23 FE కూడా తక్కువ ధరకు దొరుకుతుంది. యాక్చువల్లీ స్టార్టింగ్ వీళ్ళు తీసుకొచ్చినప్పుడు ప్రైసింగ్ అనేది 55,000 పెట్టారు. ఎందుకు పెట్టారో వాళ్ళకి అర్థం కావాలి. అప్పుడు అదంతా జస్టిఫై కాదు కానీ ఇప్పుడు మీకు 40,000 లోపే దొరుకుద్ది. నాకు తెలిసినంత వరకు వీళ్ళు కార్డ్ ఆఫర్ యూజ్ చేసి తక్కువ చేస్తారు. 30,000 ఆరాంగా కొనుక్కోండి. దీనిలో కూడా అన్ని రకాల ఫీచర్స్ అనేవి బాగుంటాయి, కెమెరా బాగుంటుంది. అంటే ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు మంచి మొబైల్ ప్రైజింగ్ కారణంగా దెబ్బ పడింది. ఎట్లాగైతే నథింగ్ ఫోన్ 2 మొబైల్కి దెబ్బ పడిందో దీని కూడా అలానే పడింది. ఒకవేళ మీకు 37,000కి వస్తే మాత్రం 40,000 లోపు వస్తే మాత్రం కొనుక్కోండి. ఈ 20,000 లోపు ఏం కొనుక్కోవాలి అంటే మోటరోలా ఎడ్జ్ నియో 40 అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. రియల్మీ వాళ్ళ P1 Pro వీటి మీద కూడా ఆఫర్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. సామ్సంగ్ వాళ్ళ M15 మొబైల్ ఉంది. ఇవే కాకుండా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ వీడియో అనేది లెంత్ అయిపోయింది కదా, నేను మళ్ళీ ఇంకొక పార్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు ఏ కేటగిరీ అంటే ఏ ప్రైజింగ్లో మొబైల్స్ అనేవి కావాలని కింద కామెంట్లో రాయండి. చెప్పాను కదా, ఓన్లీ నేను చెప్పిన ఈ డీల్సే కాకుండా కెమెరాస్ అయినా, టీవీస్ అయినా, ల్యాప్టాప్స్ అయినా, ఏ వస్తువు అయినా సరే తక్కువ ధర కావాలంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. సో మరి మీకు వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.